ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? రైట్. తులారాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయనే చెప్పచ్చు. అయితే ఎటొచ్చి రాశికి సంబంధించిన అధిపతి ఒకడు కూడా, అంటే తులారాశికి అధిపతి శుక్రుడు మాత్రం వ్యయస్థానంలో నీచంలో ఉన్నాడు కనుక వ్యక్తిగత ఆరోగ్యము అలవాట్లు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం అనేది తప్ప మిగతా చాలా విషయాల్లో అయితే కనుక మంచి ఫలితాలు వీరికి ఎక్కువ ఉన్నాయి. సో పర్వాలేదు, కొంతవరకు కొద్దిగా ఎక్కువ బాగున్న రాశుల్లో తులారాశి కూడా చెప్పచ్చు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారండి? రైట్. విద్యార్థులకు కూడా చాలా మంచి ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు బుధుడు రాజ్యస్థానంలో ఉండటం అనేది ఉంది, భాగ్యస్థానంలో కుజుడు సంచరించడం అనేది ఉంది, తర్వాత కూడా మళ్ళీ లాభస్థానంలోకి రవి వచ్చి చక్కగా చేరుకోవటం అనేది ఉంటుంది. రాజ్యస్థానంలో కూడా రవి చాలా బలవంతుడు. సో బాగుంది. వీళ్ళ యొక్క గ్రహస్థితి అయితే కనుక ఎవరికైనా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. గతంలో ఏవైనా సరే ఆగిపోయిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళడానికి చాలా వీలైన గ్రహస్థితి అయితే కనుక తులారాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. మరి గురువు గారు, ఈ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? అసలు ఉద్యోగం లేని నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఈ మాసంలో ఉందంటారా ఏమైనా? రైట్. ఉద్యోగస్తులకు కూడా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రాజ్యస్థానంలో రవి సంచారం ఉంది, ప్రస్తుతం బుధుడు కూడా రాజ్యస్థానంలోనే సంచరించడం అనేది ఉంది. తర్వాత ఆగస్టు 2వ వారంలోకి వచ్చేప్పటికి మరి సింహంలోకి సత్యత్తుల్లోకి రవి చేరుకోవటం అనేది ఉంటుంది. తర్వాత ఈ భాగ్యాధిపతి బుధుడు కూడా మళ్ళీ వీళ్ళకి లాభస్థానంలో చేరుకోవటం అనేది ఉంది. సో ఖచ్చితంగా కొత్త బాధ్యతలు వీరికి ఏమైనా సరే స్వీకరించవలసిన పరిస్థితులు రావచ్చు, లేదా ప్రమోషన్లు ఇలాంటివైనా ఆశిస్తున్న వాళ్ళకి ప్రమోషన్లు రావడానికి ఉంది. తర్వాత 10 మందిలో వీరికి ఏదైనా సరే ప్రశంసలు, అవార్డులు అలాంటివి ఏమైనా సరే లభించడానికి కూడా చాలా చక్కటి మంచి ఫలితాలు అయితే కనుక తులారాశి వారికి కనిపిస్తున్నాయి. మరి వివాహ యోగం ఉందంటారా? ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుందో, వివాహం జరగలేదో వారికి? రైట్. ఇప్పుడు వివాహానికి సంబంధించిన కుజుడు కూడా భాగ్యస్థానంలోనే సంచరించడం అనేది ఉంది కనుక వివాహ ప్రయత్నాలు మొదలెట్టే వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా భార్య ద్వారా భర్తకి, భర్త ద్వారా భార్యకి కూడా కొంత మంచి జరగడానికి అనుకూలంగా ఉంటుందండి. అంటే ఒకరి ద్వారా ఒకరికి ఏదైనా సరే అదృష్టం కలగడానికి కానీ, కొంత కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కానీ అవకాశాలు కూడా ఎక్కువగానే తులారాశి వారికి కనిపిస్తున్నాయి. సంతాన యోగం ఉందంటారా గురుగారు? మరి అయితే సంతానకారకుడు వీరికి కూడా శని అయి ఉండటం, ఆయన 6వ ఇంట్లో సంచరించడం చేత సంతాన విషయాల్లో మాత్రం ఏదో రకమైన కొంత చికాకు అయితే ఉంటుంది. అంటే ఇప్పటికే సంతానం ఉన్నా కూడా వాళ్ళ పరంగా ఏదైనా సరే మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదుర్కోవటం, వారి యొక్క అల్లరి తారాస్థాయిలో ఉండటం, తర్వాత కొత్తగా సంతానం కావాలనుకునే వారికి కూడా ఆ ముచ్చట తీరకుండా ఏదో రకంగా వాయిదా పడుతూ ఉండటం, అడ్డంకులు సరే కొన్నాళ్ళు ఆగుదాంలే ఇలా ఏదైనప్పటికీ కూడా సంతాన విషయాల్లో కూడా ఏదో రకమైన అసంతృప్తి అయితే కనుక ప్రస్తుతం తులారాశి వారికి అయితే ఉంటుంది. అయితే సంతానం వీరిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అంటే ఉన్న సంతానం వారి యొక్క వ్యక్తిగత ప్రతిభలో మాత్రం ముందుకెళ్తారు. అంటే పిల్లలు చదువు అనుకోండి, లేదా వాళ్ళు క్రీడాకారులు అయితే క్రీడాకారులు, కళాకారులు అయితే కళాకారులు, వారి విధంగా ఆ రకంగా బయట ఉండే దాంట్లో వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులతో నడవలసిన విధానంలో కానీ, లేదా వాళ్ళ యొక్క వీడియో ప్రవర్తనలో కానీ కొంత తల్లిదండ్రులకి ఏదో రకమైన చికాకు ఉంటుంది. కుటుంబ పరంగా ఇలా ఉంటుంది. కుటుంబంలో బిహేవియర్ అంత బాగుండదు, బయట మాత్రం వీరి యొక్క పేరు ప్రఖ్యాతులు అన్నీ కూడా కొంత వృద్ధిలోకి రావటం అనేది అయితే ఉంటుంది. మరి గురుగారు ఇప్పుడు చెప్పినట్టుగా కుటుంబం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నారు కదా, ఏ విషయంలో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అంటారు? ఈ గొడవలు చికాకులు రాకుండా ఉండాలంటే అంటే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు పిల్లల గొడవ మనం ఆపటం అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా అలాంటి అంటే మన ఓవరాల్ రెమెడీ అనేది ఎప్పుడైనా సరే చివరిలో అలాగే చెప్పినప్పటికీ కూడా, బట్ పిల్లల విషయం, పిల్లల్లో ఏదైనా సరే మనకి అసంతృప్తి ఉంది అనుకుంటే మాత్రం కొద్దిగా ఆమెకి అప్పుడప్పుడు శనివారాలు వెళ్ళి మనం పూజ చేయించుకోవటం అనేది చాలా మంచిది. సో ఆ రకంగా కొంత వారికి
ఇబ్బంది తగ్గుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా సరే మనం చెప్తే ఆచరించేటైతే కనుక వాళ్ళ నుదుట మీద కానీ హృదయం మీద కానీ కొన్నాళ్ళు సింధూరం ధరించినట్టయితే కనుక చాలా మంచి మార్పులు వాళ్ళలో కలగడానికి ఉంటుంది. మరి గురువు గారు ఎవరైనా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా చేయొచ్చు అంటారు ఈ మాసంలో? ఇది కరెక్ట్ టైం. ఎందుకంటే వీళ్ళకి ప్రస్తుతం గోచారం కొద్దిగా మంచి ఫలితాలుగానే ఉందని మనం ఇందాక చెప్పుకున్నాం. సో అందుకని ఖచ్చితంగా లాభాధిపతి, రాజ్యాధిపతి అందరూ కూడా రాబోయే మంచి గోచారం అయితే వీళ్ళకి ఉంది ఇప్పుడు కూడా, రాబోయే నెల కూడా. సో అందుకని ఖచ్చితంగా వీళ్ళకి మంచిదే, అనుకూలమే. మరి గురుగారు ఎవరైతే విదేశాలలో చదువుకోవాలని, సెటిల్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు కదా, దూర ప్రయాణాలు కూడా చేయొచ్చు అంటారా? విదేశీ యోగం కూడా ఉందంటారా? అంటే విదేశాలకు సంబంధించినంత వరకు ఇబ్బంది అయితే లేదు, వెళ్ళొచ్చు. కానీ ఈ విదేశీ ప్రయాణాలు చేసేప్పుడు అంటే ప్రయాణాల్లో ఇప్పుడు భాగ్యస్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఒక్కోసారి వస్తువులు పోగొట్టుకోవడానికి, తాత్కాలికంగా అక్కడ ఏమన్నా సరే దెబ్బలు తగిలించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని అక్కడ అభివృద్ధి పరంగా చింత అయితే ఉండదు. కానీ మన యొక్క వస్తువులు కాపాడుకునే విషయంలో కొంతవరకు జాగ్రత్త. అశ్రద్ధ అనేది పనికిరాదు. ఫోన్లు పోగొట్టుకోవచ్చు, లేదా లగేజ్ పోగొట్టుకోవచ్చు, బట్టలు పోగొట్టుకోవచ్చు. సో దూర ప్రయాణాల్లో ఏవైనా సరే కొన్ని పోగొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని అలాంటి విషయాల్లో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. తర్వాత ఈ భాగ్యస్థానం అనేది తండ్రి స్థానం కూడా కాబట్టి తండ్రి గారికి ఏదైనా సరే అనారోగ్యం కలగడానికి, తండ్రి మన ఏదైనా సరే కొంతవరకు చికాకు పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. సో విదేశీ ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి, తండ్రి గారి విషయాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. మరి ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు మీరు? ఆర్థిక పరంగా బెంగపడాల్సిన అవసరం లేదు. సో కొత్త కొత్త వస్తువులు ఏమైనా సరే తీసుకోవాలన్నా, కొనుక్కోవాలన్నా, విలాసవంతమైన జీవితం గడపాలన్నా సాధ్యమయ్యే రూపంలోనే ప్రస్తుతం అయితే గనక తులారాశి ఉంది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఓవరాల్ గా చూసుకుంటే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం కలిసి వస్తుందా? పర్వాలేదు, నెల అంతా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉన్నాయి. ఆగస్టు 2వ వారం నుంచి మరిన్ని మంచి ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. మరి గృహయోగం, వాహన యోగం కూడా అన్ని ఏది చూసినా కూడా ఏమంటాం పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఎక్కువ శాతం బంగారం ఉంటుంది. వ్యక్తిగత ఒకే 2 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి వ్యక్తిగత ఆరోగ్యం అనేది, అంటే ఏవి తినచ్చు ఏవి తినకూడదు అనే దాంట్లో కొంతవరకు ఒక పద్ధతి, ప్రణాళిక ఉండటం అవసరం. అంతేగాని ఏది పడితే తింటే మాత్రం వీళ్ళు ఇబ్బంది పడతారు ఆరోగ్యానికి. సో ముఖ్యంగా అరుగుదలకు సంబంధించిన విషయాల్లోనూ, సో దానివల్ల వెన్నుకి సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది ఉంటుంది. తర్వాత రెండోది మళ్ళీ అలవాట్లు, అంటే సపోజ్ నాకు ప్యాకెట్ అలవాటు అయితే దానివల్ల ఇబ్బంది. సో లేదా గ్యాంబ్లింగ్ అనేది ఏదైనా ఉంటే అది దానివల్ల ఇబ్బంది. అంటే మన వ్యక్తిగత వ్యసనాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల చికాకులు వచ్చే అవకాశాలు ఈ నెలలో ఎక్కువ ఉంటాయి. సో అందుకని వ్యక్తిగత వ్యసనాలు, వ్యక్తిగత తిండి అలవాట్లు, తర్వాత నాన్నగారు ఉండే ఆరోగ్యం, ఈ 3 విషయాల్లోనే ఈ నెలలో తులారాశి వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ కళాకారులకు కూడా అందరికి బాగుంటుంది. ఎందుకంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతం రాజ్యాధిపతి చాలా రవి లాభాధిపతి ఏంటి రాజ్యస్థానంలో బలంగా ఉన్నాడు. తర్వాత కూడా ఆయన ఆగస్టు 17 నుంచి సక్షేత్రం లాభస్థానంలోనే సంచరించడం అనేది ఉంటుంది. సో ఆగస్టు 17 నుంచి అంటే ఇప్పటిదాకా కేతు వల్ల ఏదైనా సరే మనకి రావాల్సిన పదవులు కానీ, మనకి రావాల్సిన గుర్తింపు, గౌరవాలు కానీ అడ్డుపడుతూ ఉంటే ఆగస్టు 17 దాటిన తర్వాత నుంచి మరింత అడ్డంకులన్నీ తొలగిపోయి ఖచ్చితంగా మనకి రావాల్సిన గుర్తింపు, గౌరవాలు, మనకి రావాల్సిన పదవులు ఇలాంటివన్నీ కూడా వరించే అవకాశాలు ఆగస్టు 17 తర్వాత ఎక్కువ ఉంటాయి. మరి గురువు గారు ఈ మాసంలో మొత్తం మీద చూసుకుంటే వీళ్ళకి ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేయాలంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం వీరికి కలిసి వస్తుందంటారు? రైట్. అయితే ఈ నెలంతా కూడా వీరు ఎక్కువగా ఆదిలక్ష్మీదేవిని పూజిస్తే కనుక చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. సో అన్ని రకాలకు కూడా అభివృద్ధి జరగడం, ఇందాక చెప్పుకున్న ఏదైనా సరే చిన్న చిన్న వేటిలో అయితే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా ఆదిలక్ష్మి వల్ల తొలగటం అనేది అయితే కనుక జరుగుతుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.